హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్రెండ్స్తో కలిసి మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే స్టార్ట్ అయ్యాం. బస్సులో అయితే ఫుల్ కామెడీ చేసేసాం. ఇంకా గిఫ్ట్ చూపిస్తూ ఇంకా అందరూ మమ్మల్ని చూస్తున్నారు. మాకైతే షై ఫీలింగ్ ఉన్నాం, కాకపోతే భలే ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా మేము దిగాల్సిన స్టాప్ అయితే రాలేదు, వచ్చేసిందేమో అనుకుని తొందరతో కండక్టర్ని పదే పదే అడిగాను అనమాట. ఫైనల్లీ మేము దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసింది. ఇంకా దిగేసాం. అడ్రస్ ఎక్కడో కొనుక్కుంటూ వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది. తెలియని ఏరియాకి వస్తే ఆటోమేటిక్గా తెలిసిందే కదా. ఫైనల్లీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళడమే లేట్. ఇంకా ఫోన్ చేస్తున్నాం, తనకి లిఫ్ట్ చేస్తుందో లేదో అని చెప్పి. తనైతే లిఫ్ట్ చేయట్లేదు. మేమైతే కంటిన్యూగా వాళ్ళ బ్రదర్కి కాల్ చేస్తూ అలాగా లోపలికి పోయాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఏమో అనుకొని మేమైతే తొందరగా వెళ్ళాం. చూస్తే అది ఫుడ్ సెక్షన్ అనమాట. దాని నెక్స్ట్ 5th ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది. స్టెప్స్ పైన వాళ్ళ ఫొటోస్ చూసారా ఎంత బాగున్నాయి. ఫోటోషూట్ అయితే సూపర్గా జరిగింది వాళ్ళిద్దరిది. ఇంకా అలాగా ఫ్రెండ్స్తో ఫన్ చేస్తూ పైకి వెళ్ళాం. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. స్లోగా ఎవరు కనిపించట్లేదు. పెళ్ళిగోలు ఏం లేదు, ఒక సాంగ్ లేదు, ఏం లేదు. ఇంతకీ పెళ్ళి అవుతుందా లేదా అని కూడా మాకైతే డౌట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగే స్టార్ట్ అయ్యాం పైకి. లోపలికైతే వెళ్ళిపోయాము. తనని కలిసి బయట అలా సిట్టింగ్ వేసాం కాసేపు. స్నాక్స్ ఏం పెడతారేమో అని చూసాం, బట్ ఏమీ లేదు అక్కడ. సో ఏరా బయట తింటున్నారు, పంపించేసారు బయట, మమ్మల్ని తోలేసారు. తినేసి ఇంకా మళ్ళీ కళ్యాణ మండపంకి వెళ్ళిపోయాం. దానికి గిఫ్ట్ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత దానికి క్యాడ్బరీ చాక్లెట్స్ ఇచ్చాం. అందులో అవి కూడా వీళ్ళే తినేస్తాం. చూసారా, మేమిచ్చి మేమే తినేస్తున్నాం. చాలా ఫన్ చేసాం భలే. ఇంకే ఉందని తెలిస్తే ఇంకా మామూలుగా ఉంటామా, ఇల్లు వేసుకోవడం కదా. బట్ చాలా ఫన్ చేసాం. మేమైతే ఫర్గా ఎంజాయ్ చేసాం. ఇంకా పెళ్లి టైం వచ్చేసింది. మొత్తం టైం అయిపోయింది. మొత్తానికి టైం అయితే అయిపోయింది. ఇంకా తను ఆ కెమెరా వైపు కన్నా మా వైపే చూస్తూ చాలా ఫన్ చేస్తుంది. మాతో చూసి నిద్ర వస్తుందంట, ఆవరింపులు తీస్తుంది మమ్మల్ని చూసి. మేము కూడా తనతో అలానే ఫన్ చేసాం. మమ్మల్ని చూస్తుంది, నవ్వుతూనే ఉంది. అది ఎందుకు నవ్వుతుందో కూడా తెలియదు. చిన్న స్మైల్ ఇస్తుంది, కిస్ ఇస్తుంది. కామెడీ అనిపించింది అసలు. భజంత్రులు అయితే దమ్మాయించి బాధేస్తున్నారు. ఇంకా పంతులు గారు కోపం అయిపోతున్నారు వాళ్ళపైన. తాళి కట్టడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? జూ హౌ టు కట్టింగ్ తాళి. ఫోటో స్టిల్ ఇవ్వమంటే భలే ఇస్తుంది. వాళ్ళ పూజలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా బయటకు వచ్చాం. చేసాం చాలా. ఐస్ క్రీమ్ తింటూ కూల్ అవుతున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి శారీస్ మార్చేసాం. ఫన్ చేసాం. బూమ్ రింగ్స్ అని తెలుసు కదా, మనం అంతా ఇన్స్టా మామూలుగా వాడాం కదా. ఫైనల్లీ నైట్ 2 అవుతుంది. మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి. సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్.